హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అయిన కోకోనట్ రైస్ని తయారు చేసేసుకుందామండి. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదు గీ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆయిల్ ఫ్రై అవ్వగానే జింజర్ గార్లిక్ పేస్ట్, అప్పటికప్పుడు రుబ్బి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. మంచి అరోమా రావాలి. అరోమా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని నేను ముందుగా కోకోనట్ నుంచి కోకోనట్ మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్నానండి. సో నేను 2 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. నేను ఆ 2 గ్లాసెస్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. మీరు రైస్ అనేది 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ అనేది వేయాలండి. రైస్లో డెఫినెట్గా వాటర్ అయితే వేయాలి. మేము మొత్తం మిల్క్ యాడ్ చేసుకుంటాము అని అంటే రైస్ అనేది బాయిల్ అవ్వదు. సో ఖచ్చితంగా మొత్తం మిల్క్ అయితే యాడ్ చేయొద్దు. డెఫినెట్గా 1:2 రేషియోలో వాటర్ అనేది వేసుకోండి. వాటర్ వేసేసుకొని బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. మిల్క్ అనేది మొత్తం వేసేసుకున్న తర్వాత బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. వెయిట్ చేసేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేది, అది నార్మల్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ ఏ రైస్ అయినా సరే, ఆ రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరైతే ఇప్పుడే సాల్ట్ అయితే యాడ్ చేయొద్దండి. ఇప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేస్తే మనకి సరిగ్గా రైస్ అనేది ఉడకదు. బాగా కలిపేసేసుకొని రైస్ వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి. మూత తీసేసుకొని మనకి రైస్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలండి. మనకి 70 to 75% రైస్ ఉడికి ఉండాలండి. ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఎంతైతే సాల్ట్ అనేది వేసుకోవాలో అంతా వేసుకోండి. నేనైతే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకని అంటే లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే మనకి రైస్ అనేది పలుకుగా వస్తుంది, మెత్తగా అయిపోకుండా. సో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నానండి. రైస్ అనేది అయిపోయింది, పక్కన పెట్టేసేసుకోండి. ఇంకో కడాయి పెట్టేసేసుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కానీ గీ కానీ ఏది అవైలబిలిటీలో ఉంటే అది వేసేసుకొని పచ్చెనగపప్పు యాడ్ చేసుకోండి. పచ్చెనగపప్పు కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి, బాగుంటుంది తినడానికి. ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, రెడ్ చిల్లీస్ లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదండి, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మనం ఆవాలు, జీలకర్ర, మీరు ఏవైతే తిరగమాతలో వేసుకుంటారో అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు నుంచి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం క్యాషూ నట్స్ కూడా వేసుకొని క్యాషూ నట్స్ అనేవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నా దగ్గర కొంచెం ఒక పౌడర్ అనేది ఉంది, అది కస్తూరి మేతి అని ఒక పౌడర్ ఉందండి. అది మీకు అవైలబిలిటీలో ఉంటే వేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే వేసుకోకపోయినా పర్లేదండి. బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా కోకోనట్ని తురుము పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తురుముని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆ కోకోనట్ పౌడర్ అనేది కూడా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ మిశ్రమాన్ని మొత్తము ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న రైస్లో వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కోకోనట్ రైస్ అనేది తయారైపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి టేస్టీ అండ్ డెలీషియస్ రెసిపీస్ కోసం మీకు ఏదైనా న్యూ రెసిపీస్ కావాలి అని అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.